హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అద్దనపూడి సులోచనారాయణ గారి జీవన సౌరభం నెక్స్ట్ పార్ట్ చూద్దాం. హోటల్లో సంయుక్త, ప్రణయ్ టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. సంయుక్త కాఫీ సగం తాగి వదిలేసింది. పరధ్యానంగా ఉంది. ఏమిటి సంజు నువ్వనేది? మనం వెంటనే పెళ్లి చేసుకుని మీ అమ్మ వాళ్ళని మా ఇంటికి తీసుకురావాలా? నీ ఒంటి మీద తెలివి ఉండి మాట్లాడుతున్నావా? నేను నిన్ను పెళ్లి చేసుకుని మీ ఇంటికి వద్దామని అనుకున్నాను. మా డాడీ ఉంటే అలాగే జరిగేది. ఇప్పుడు లేరు. అవును, ఇప్పుడు చాలా వేరు. అది నాకు బాగా అర్థమవుతోంది. మా నాన్న సంగతి నీకు తెలియనిదేముంది? పీనాసి. నన్ను, మా అమ్మని కడుపు నిండా అన్నం కూడా తిననీయడు. నాకు మీ అమ్మ, నాన్న అంటే చాలా ఇష్టం. తల్లిదండ్రులంటే అలా ఉండాలి. మీకెంత స్వతంత్రం ఇస్తారు? వాళ్ళు మా నాన్నకి నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా అంతా చెప్పాలి. నా మీద సిఐడి పని చేస్తాడు. మా అమ్మకి నువ్వంటే ఇష్టమే అనుకో. ఓ పని చేద్దాం ప్రణయ్, మనిద్దరం పెళ్లి చేసుకుని వేరే కాపురం ఉందాం. మా అమ్మకి, అక్కయ్యలకి వేరే ఏర్పాటు అయ్యే వరకు మన ఇంట్లో ఉంటారు. నేను కూడా ఉద్యోగం చేస్తాను. ఉద్యోగమా? నువ్వా? ఏమంత పెద్ద జీతం వస్తుందనుకుంటున్నావు? మీ డ్రైవర్కి మీరిచ్చే జీతం అంత కూడా రాదు. ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పు. నాకేదైనా మార్గం చెప్పు ప్రణయ్. మేమిల్లు ఖాళీ చేయాలి. నాకు దిక్కు తోచటం లేదు. సంయుక్త నుదురు మునివేళ్లతో పట్టుకుంటూ అంది. ప్రణయ్ చూపుడు వేలు పైకి చూపిస్తూ, మీ సమస్యకి ఆ పైన ఆయన తప్ప ఇంకెవ్వరూ దోవ చూపించలేరు. బేరర్ బిల్లు తెచ్చాడు. సంయుక్త ఎప్పటిలా ఇస్తుందేమోనని చూశాడు. సంయుక్త తల దించుకుంది. ప్రణయ్ ప్యాంటు జేబులోని మనీ పర్స్ తీసి డబ్బు ఇస్తూ, ఈ వెధవ హోటల్స్లో ఈ టిప్స్ ఒకటి అంటూ సణుక్కుంటూ ఇచ్చాడు. ఇద్దరు హోటల్ బయటకొచ్చారు. రోడ్డు మీద అంత సమర్థంగా జనం ఉన్న సంయుక్తకి తన చుట్టుపక్కల ఎవ్వరూ లేనట్టు ఒంటరిగా అనిపిస్తోంది. మనసులో ఏదో అర్థం కాని భయం. చీకటిలో నడిచే వ్యక్తి ముందున్న రోడ్డు గోతులమయమని తెలిసినప్పటికీ భీతితో మనసు ముడుచుకుంటోంది. చిన్నప్పటి నుంచి సంయుక్తకి తండ్రి ఊరు వెళ్తే తిరిగి వచ్చే వరకు భయంగా ఉండేది. అంత పెద్ద ఇంట్లో అమ్మ, అక్కయ్యలు, నౌకర్లు, బంధువులు, ఫ్రెండ్స్, ఎప్పుడూ ఎంతోమంది కబుర్లతో, భోజనాలతో హడావిడిగా ఉన్న తండ్రి లేకపోతే ఇంట్లో సందడి లేనట్టు అనిపించేది. ఇంట్లో ఆయన ఉంటే నిండుదనంగా ఉండేది. నువ్వెలా వెళ్తావు సంజు? నాకు కాస్త పని ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు ప్రణయ్ మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తూ. నేను వెళ్తాను, నువ్వు వెళ్ళు అంది సంయుక్త. ఓకే, నేను వస్తాను. మన పెళ్లి గురించి నేను ఆలోచించి చెప్తాలే అన్నాడు. సంయుక్త తల ఊపింది. ప్రణయ్ వెళ్ళిపోయాడు. సంయుక్తకి ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు. పేవ్మెంట్ మీద భుజానికి బ్యాగ్ వేసుకుని నడుస్తోంది. ఇల్లు ఖాళీ చేసేయాలి. అది అమ్మేశారు. అప్పులకి అమ్మ నగలు కూడా అమ్మేశారు. మొన్ననే తెలిసింది. అంత అప్పులు ఎందుకయ్యాయి అని అందరూ నిలదీస్తారు. డాడీకి ఇంటి జమా ఖర్చులు రాయడంలో సాయం చేసే తనకి లెక్కల్లో ఈ ప్రమాద సూచిక ఎరగడం ఏడాది క్రితం నుండే తెలుస్తోంది. రాబడి తగ్గింది. నాన్న కొన్న షేర్స్ విలువలు పడిపోయినాయి. ఆ కంపెనీలు మూతపడ్డాయి. ఖర్చులు ఎక్కువ. ముఖ్యంగా అమ్మ ఇచ్చే పార్టీలు. ఎప్పుడూ ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తితో ఎవరికో పని ఉంటుంది. అమ్మకి తెలిసిన వాళ్ళు అమ్మని ఆశ్రయిస్తారు. అమ్మ వారికి మార్గం సులభం చేయడానికి సహృదయమైన వాతావరణం ఏర్పరుస్తుంది. వాళ్ళ పనులు అవుతాయి. అమ్మ సామర్థ్యాన్ని అభినందిస్తారు. అమ్మ మాట అంటే ఎదురుండదు. అందరికీ అది గౌరవం. ఎన్నెన్నో పరిచయాలు, ఎన్నో పెళ్ళిళ్ళు, తమ ఇంట్లో తాంబూలాలు పుచ్చుకోవడం, పెళ్ళైన తర్వాత వధూవరులు తమ ఇంట్లో ఒకరోజు గడపడం తనకి తెలుసు. ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ అమ్మ చక్కగా తయారై తమని మంచి దుస్తులు ధరించమని ఎవరికోసమో ఎదురు చూడడం ఎప్పుడూ జరిగేది. ఆవిడ దక్షత చూస్తే నిజంగా తనకి గర్వంగానే అనిపించేది. డాడీ అమ్మకి ఎదురు చెప్పడం అనేది తాను ఏనాడూ వినలేదు. మధ్య హాలిడేస్కి వేరే ప్రదేశాలు చూడడానికి వెళ్ళేవాళ్ళు. వెంట ఒకరో ఇద్దరో అతిథులు ఉండేవారు. సకల సౌకర్యాలతో ఆ యాత్రలు నయనానందకరంగా జరిగేవి. సంయుక్త రోడ్డు మీద కనిపించిన రాయిని చెప్పు కాళ్ళతో విసురుగా తన్నింది. అది వెళ్ళి దూరంగా పడింది. ఏడాది నుంచి డాడీ బాగా డల్ అయిపోయారు. అమ్మ ఏది చెప్పినా ఇప్పుడు వద్దు బాను అనసాగారు. డాడీ దగ్గర డబ్బు లేదు, మమ్మీ ఈ లెక్కలు చూడదు అని తాను అంటే నోరు ముయ్యి అని అమ్మ కసిరేది. మమ్మీ ఈ లెక్కలు చూడు అని తాను అంటే నోర్ముయ్ అని అమ్మ కసిరేది. ఆయన ఎంతో నమ్మకంతో వాటా కొన్న వ్యాపారం నష్టం వచ్చి మూతపడింది. అది అమ్మకి చెప్పలేదు.
ఆయన. డాడీ ఎందువల్ల అమ్మకి డబ్బు ఇబ్బందులు చెప్పేవారు కాదు. సంయుక్త ఆలోచిస్తోంది. 6 నెలల నుంచి ఇంట్లో మార్పులొచ్చేశాయి. మొట్టమొదటి మార్పు సౌందర్యకి కొన్న కారు అమ్మేశారు. సౌందర్య ఏడ్చి రాగాలు పెట్టి అన్నం తినడం మానేసి హఠం చేస్తే తన కారు ఇచ్చేశారు. ఇంట్లో నౌకర్లు ముందు మాలి, తర్వాత గూర్ఖా, వంట మనిషి ఒక్కొక్కరే మానేశారు. ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్న డ్రైవర్ సాంబయ్యని మాత్రం డాడీ తీసేయలేదు. అతని కూతురు పెళ్లికి డాడీ రూ. 10,000 ఇవ్వడానికి ఎంత కష్టపడ్డారో తనకి తెలుసు. నా దగ్గర లేదని చెప్పు డాడీ అని తాను అంటే, లేదు సంజు, రేపు నాకు చాలా డబ్బు రావచ్చు. కానీ మనల్ని నమ్ముకున్న సాంబయ్య కూతురు పెళ్లి అప్పుడు రాదు. మన కోసం మనం ఎన్నో ఖర్చులు చేసుకున్నాం. పేదవాడు ఎప్పటినుంచో పిల్ల పెళ్లి చేయాలని అయ్యగారు అంటూ చెప్తున్నాడు. 2 ఏళ్ల నుంచి బోనస్లు కూడా తీసుకోకుండా నా దగ్గరే దాచుకున్నాడు. ఎక్కడో అప్పు తెచ్చి ఆ డబ్బు ఇచ్చారు. ఆ డబ్బు ఎలా తీర్చాలా అన్న బాధ కంటే సాంబయ్యకి అన్న మాట ప్రకారం డబ్బిచ్చాననే ఆత్మ సంతృప్తి ఆయనలో ఎక్కువగా కనిపించింది. అవన్నీ డాడీ కష్టసుఖాలు. ఆయన బాధ్యత అని తాను ఎన్నడూ ఆయనను తర్కించలేదు. మామయ్య ఇంట్లో పెళ్ళొచ్చింది. డబ్బు లేదని చెప్పు డాడీ అంది తాను. చదివింపులు ఘనంగా తీసుకెళ్లాలంది అమ్మ. డబ్బు లేదంటే మీ అమ్మకి కోపం వస్తుంది. కోపం వస్తే నాకు పిచ్చెక్కుతుంది. ఈ ఇల్లు నరకంగా ఉంటుంది. నేను పడలేను. ఇలా అప్పు చేసి ఎన్నాళ్ళిస్తారు డాడీ? ఆయన మాట్లాడలేదు. అందరూ మామయ్య గారింటికి పెళ్లికి వెళ్ళి ఘనంగా కట్న కానుకలు ఇచ్చి వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా డాడీ ఒక మూల ఎక్కడో ఏ పేపర్ చదువుతూనో, ఏ చుట్ట కాల్చుకుంటూనో, పడకుర్చీలోనో ఒంటరిగా ఉండేవారు. అమ్మ చుట్టూ జనబృందం మూగేది. అమ్మకి ఈ సందడి ఇష్టం. నాన్నకి ఆ ఒంటరితనం ఇష్టం. తాను ఎప్పుడూ తండ్రి దగ్గరకు వెళ్ళి కూర్చునేది. సౌందర్యకు కూడా అమ్మ పోలికే. ఎప్పుడూ చుట్టూ మనుషులు కావాలి. వాళ్ళు ఒంటరిగా ఉండలేరు. సంగీతది అదో పద్ధతి. సంగీతంలో అభిరుచి ఉన్న వాళ్ళ దగ్గరే నోరు విప్పి మాట్లాడగలుగుతుంది. మిగతా చోట్ల మౌన భాషణ అలంకారమే. డాడీ ఈ మధ్య తరచుగా నేను చాలా పొరపాటు చేశాను సంజు, చాలా పొరపాటు చేశాను. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను అనేవారు. ఏమిటి డాడీ అంటే, నేను మిమ్మల్ని సరిగ్గా పెంచలేదు అన్నారు. అదేమిటి, ఇంతకంటే బాగా ఏ తల్లిదండ్రులు పెంచగలరు? మాకు పూర్తి స్వతంత్రం ఇచ్చారు. తల్లిదండ్రులుగా మీరేం మా మీద పెత్తనం చెలాయించలేదు. మా పట్ల మీ ధర్మం నెరవేర్చారు కానీ హక్కులు, అధికారాలు మీరు శాసించలేదు. ఇంతకంటే మంచి పెంపకం ఈ ప్రపంచంలో ఇంకేముంటుంది? లేదు లేదు సంజు, నేను చేసిన పొరపాటేమిటో ఇప్పుడు బాగా అర్థమవుతోంది. సంయుక్త విచారంగా, బాధాతప్తంగా ఉన్న ఆయన ముఖం వంక చూసింది. ఆయన ఎందుకో చాలా విచారపడుతున్నారు. సంయుక్త ఇక తర్కించలేదు. తండ్రిని గురించిన ఆలోచనలు కమ్ముకుంటుంటే సంయుక్తకి మనసంతా భరించలేని విచారంగా అనిపిస్తోంది. గొంతులో నుంచి దుఃఖం కెరటంలో పొంగుకొస్తోంది. కళ్ళల్లోకి నీళ్లు వచ్చేసినాయి. ప్రణయ్ ఈ సమస్యలో తనని ఆదుకుని ఓదారుస్తాడని గంపెడంత ఆశతో వచ్చింది. ప్రణయ్ అసలు తన సమస్య గురించి చర్చించడానికి ఇష్టపడలేదు. తెలివిగా తర్కం తెచ్చి అసలు విషయం పక్కకు నెట్టేశాడు. అతను ఎప్పుడూ అంతే. తల్లిదండ్రులు ఒప్పుకోరన్నది ఒక సాకు మాత్రమే. ప్రణయ్ తల్లికి తనని కోడలుగా ఇంటికి తీసుకువెళ్లాలని ఎంత ఉబలాటంగా ఉందో ఆవిడ మాటల ద్వారా చాలాసార్లు బయటపడింది సంయుక్తకి. ఇప్పుడే ఇంటికి వెళ్ళాలని అనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి టైం గడపాలో కూడా అర్థం కావడం లేదు. ఎదురుగా కనిపిస్తున్న బస్టాప్లో ఎక్కువ జనం లేరు. అక్కడ కూర్చుంది. వచ్చిపోయే జనాన్ని చూస్తోంది. సంయుక్తకి ఆ క్షణంలో తన జీవిత నౌక లంగరు తెగిన నావలా అనిపించసాగింది. ఇది లంగరు తెంచుకుని బయలుదేరింది. కానీ గమ్యం తెలియడం లేదు. ఏ రేవు ఎదురవుతుందో తెలియనట్లుగా రేపు తనకి ఎలా గడుస్తుందో అర్థం కానకుండా పోయింది. అది ఎంత భయంకరమైన పరిస్థితి. తండ్రి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో సంయుక్తకి ఇప్పుడు అర్థమవుతోంది. పరిస్థితులు మన చేతుల నుంచి కంట్రోల్ తప్పిన వాహనంలో పరుగు తీస్తుంటే ఎక్కడ దేనికి ఢీకొట్టుకుంటామో, ఏ దెబ్బలు రాసిపెట్టి ఉన్నాయో దెబ్బలు తినడమే తప్ప వాటిని తప్పించుకునే మార్గం ఇక లేదు అని శరీరం, మనసు బిగబట్టి ఎదురు చూస్తున్నట్లుంది. సంయుక్తకి కళ్ళు పెద్దవవుతున్నాయి. ఇంతవరకు ఇంట్లో వేల రూపాయలకి, లక్షల రూపాయలకి సర్దుబాటు చేయడానికి తండ్రి పడే ఇబ్బంది తెలుసు. కానీ చేతిలో రూపాయి లేకుండా రోజు గడపాల్సిన భయంకరమైన స్థితి ఏమిటో కలలో కూడా తెలియదు తనకి. సౌందర్యకి, అమ్మకి, సంగీతకి అన్ని తెలివితేటలు ఉన్నాయి. ఒక్క డబ్బు సంపాదించే తెలివి మాత్రం లేదు. సంయుక్తకి జీవితంలో మొదటిసారిగా రూపాయికున్న విలువ ఎంత అమూల్యమైనదో అర్థం అవసాగింది. అందరూ డబ్బు గురించి మాట్లాడుతుంటే వీళ్ళు పిచ్చివాళ్ళు, జీవితంలో ఇంకా చాలా ఆనందాలు ఉన్నాయని తెలుసుకోలేని మూర్ఖులు అనుకునేది. ఇప్పుడు అర్థమవుతోంది. మనిషికి సాటి మనుషులతో సకల మర్యాదలు, విలువలు తెచ్చి ఒళ్ళో పడేసే మూల సూత్రం డబ్బు ఒక్కటే. డబ్బు అనే దారంలోనే ఈ సంఘంలో జనాలు బంధించబడి ఉన్నారు. సంయుక్త నిట్టూర్చింది.
డబ్బు విలువ తెలిసింది. అది తాను నేర్చుకున్న మొదటి పాఠం. డబ్బు సంపాదించడం తెలుసుకోవాలి. అది త్వరగా నేర్చుకోవాల్సిన పాఠం. లేకపోతే ఈ జీవితం మీద తన కంట్రోల్ పోతుంది. ఎన్ని యాక్సిడెంట్‌ని ఎదురు చూడాలో. సంయుక్త కళ్ళు మూసుకుంది. భగవంతుడా! ఈ విషమ పరిస్థితి దాటే శక్తి నాకు నువ్వు ఇవ్వు. ఒకరి ముందు చేయి చాచడం కంటే మృత్యుకెరటం ఇంకొకటి ఏదీ లేదు. నేను నా సాటి మనుషుల మధ్య నా మర్యాదని, ఆత్మగౌరవాన్ని దక్కించుకునే అవకాశం ఇవ్వు. ఎంతైనా కష్టపడతాను. ఈరోజు ఈ క్షణం నుంచి నా దృష్టిలో అలసట అనే పదమే లేదు. శ్రమ అన్నదానికి మించిన ఇష్టం ఇంక దేని మీద లేదు. అమ్మ, నేను, సౌందర్య, సంగీత మేమంతా ఐకమత్యంగా కష్టపడి పనిచేస్తే మా గౌరవానికేం భంగం కాకుండా బతకగలం. అవునా డాడీ అనుకుంది. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాయణ గారి జీవన సౌరభం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.